దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మలాకి గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. ప్రియులారా, మరి గత కాలంలో మనం ఆమోసు గ్రంథాన్ని ధ్యానం చేశాం. ఈ రోజు నుండి మరలా మనము ఈ పాత నిబంధన గ్రంథం యొక్క చివరి పుస్తకమైన మలాకి ధ్యానం చేయబోతున్నాం. కనుక ప్రియులారా, ఈ కార్యక్రమం మీరు వీక్షిస్తుండగా దీనికంటే ముందు ఈ మలాకి గ్రంథం యొక్క పరిచయం మీకు అందుబాటులో ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో. దాన్ని మీరు చూసి మరికొంత సమాచారం తెలుసుకొని ఈ ధ్యాన సమయాలు మేలుకరంగా ఉపయోగకరంగా మీరు మలుచుకోవాల్సిందిగా ప్రభు పేరట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 1-14 వచనాలు. వీళ్ళ సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 6 నుండి 9 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ వాక్యంలోకి వెళదాం. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడు వాడెక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా నిన్ను అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచుతామని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదాన్నైనను రోగం గలదాన్నైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగాన్ని పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము సందేహము లేకుండా దేవుణ్ణి గౌరవించండి. సందేహం లేకుండా దేవుణ్ణి గౌరవించండి. ఆనర్ గాడ్ వితౌట్ డౌట్స్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యూదా ప్రజలు దేవుని పట్ల ధిక్కారం చూపారు. ఆయన తమను ప్రేమించడం లేదని అనేక మార్లు ఫిర్యాదు చేశారు. ప్రతిస్పందనగా దేవుడు తనతో ప్రేమపూర్వకంగా సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏమిటో వారికి వివరించాడు. ఎదోము నాశనం చేయబడిన రోజున దేవుడే లోకం మొత్తాన్ని పరిపాలిస్తున్నాడని యూదా తెలుసుకుంటుంది. యూదా ప్రజలు, ముఖ్యంగా యాజకులు దేవుని తృణీకరించారు. వారు తినలేని రొట్టెలను, అలాగే కుంటివి అనారోగ్యముతో ఉన్న జంతువులను దేవునికి బలి అర్పణ చేశారు. దేవుడు చాలా కోపంగా ఉన్నాడు వీరి పట్ల. వారిలో ఒకరు ఆలయ తలుపులు మూసేయాలని కూడా కోరుకున్నారు. ఇది ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గమనించినట్లయితే 2 నుండి 5 వచనాల ఆధారంగా దేవుడు తాను ఎన్నుకున్న ప్రజలను దృఢమైన ప్రేమతో ప్రేమిస్తాడు. యూదా ప్రజలు దేవుని ప్రేమను అవమానించారు, కానీ వారిని ఎన్నుకున్న ఆయన తన ప్రేమను ఎన్నడూ ఉపసంహరించుకోలేదు. మరొక జాతికి తన ప్రేమను ఇవ్వనూ లేదు. దేవుని ప్రేమను మీరు అవమానించడం అంటే ఏమిటి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుంచుకోండి. ఆయన చివరి వరకు మనను ప్రేమిస్తున్నాడని యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ప్రియులారా, కనుక దేవుని ప్రేమలో ఎన్నడూ మార్పు ఉండదు. ప్రియులారా, అనేక సందర్భాలలో మనము దేవుని ప్రేమను కోల్పోవడం వెనకాల మన తప్పుడు నిర్ణయాలు, మన తప్పుడు ఆలోచన చేతనే తప్ప దేవుని దగ్గర ఏ లోపం లేదని ప్రియులారా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక సందేహం లేకుండా దేవుణ్ణి గౌరవించడం నేర్చుకుంటే అది మనకెంతో ఆశీర్వాదం. ప్రియులారా, ఇందులో ఈరోజు దేవుడు మనకు నేర్పేటువంటి పాఠముగా 6 నుండి 14 వచనాలను ఆధారం చేసుకున్నట్లయితే, మనము దేవుణ్ణి మన పెదవులతో మాత్రమే కాకుండా మన హృదయాలతో, మన జీవితాలతో గౌరవించాలి. యూదా ప్రజలు తమ నోటితో దేవుని తండ్రి, ప్రభువా అని పిలిచారు, కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉందని వారి జీవన శైలి జ్ఞాపకం చేస్తుంది. అది దేవుని తృణీకరించేటువంటి
తీరును వారికి జ్ఞాపకం చేస్తున్న పిల్లారా. కనుక ఈ రోజున ప్రభువా అని పిలిచినటువంటి వారు ప్రభు మాట ప్రకారం జీవించకపోవడం, తండ్రి అని పిలిచినటువంటి వారు తండ్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోవడం చూస్తుంటే నిజముగా వారు తండ్రి పట్ల గురువు పట్ల వ్యవహరించే తీరును తప్పుగా అర్థం చేసుకున్నటువంటి తీరును మనము వాక్యంలో గమనిస్తున్నాం ప్రియులారా. కనుక ఈరోజు వాక్య భాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా మనము పూర్ణ హృదయాన్ని అలాగే సంపూర్ణ జీవితాన్ని ఆయనకు ఇవ్వగలుగుతున్నామా? పెదవుల ద్వారా సేవ చేయడం అనేటువంటిది దేవుని మోసపుచ్చలేం ప్రియులారా. కనుక అనేక మంది రోజున పెదవుల ద్వారా దేవుని ప్రేమించిన వారుగా పొగడుతూ ఉన్నారు. ఆరాధనలో, పాటలలో ఎంతో గంభీరమైనటువంటి స్తుతిని, ఆరాధనను అర్పించడానికి ఇష్టపడేటువంటి మనం ప్రియులారా నిజ జీవితంలో ఎందుకో మనం వాటిని అనుభవంలో, ఆచరణలో పెట్టలేకపోతున్నాం. కనుక ఈ రోజున దేవుడు స్వయాన ఆయన మాట్లాడుతున్నాడు. నేను దేవుడినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను తండ్రినైతే నాకు భయపడువాడెక్కడ అని ప్రభు అడిగేటువంటి ఈ మాటలు ప్రియులారా నిజంగా మన జీవితాలలో దేవుణ్ణి సరిగా మనం గౌరవించడం లేదనే సత్యాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిజంగా దేవుని పట్ల అపారమైన ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, ఇవ్వాల్సినటువంటి వాటిని ఇచ్చి నిజంగా దీవించబడుతున్నావని ఈరోజు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక దేవుని మీద అనుమానం, అపనమ్మకం, అవిశ్వాసం ఒక విధంగా దేవుణ్ణి అగౌరవపరిచేటువంటి విషయాలు ప్రియులారా. కనుక దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియో, ఆయన సంపూర్ణంగా సమస్తము దయచేయవాడనియో నమ్మవలను కదా అయినటువంటి లేఖన భాగం ప్రియులారా మనల్ని ప్రశ్నిస్తూ ఉండగా సందేహం లేకుండా దేవుణ్ణి గౌరవించడం అనేటువంటిది ఎంత గొప్ప సంగతో నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. రండి ఆ దేవుని కృపను కోరుకుంటూ ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం. దేవా, ప్రియమైన దేవా, నీ ప్రేమను ఎన్నడూ అనుమానించకుండా మరియు నిన్ను గౌరవించే విధంగా జీవించడానికి మాకు సహాయం చేయమని, బాహ్యపరంగా నేను ఎంత ప్రేమిస్తున్నామో మాటల ద్వారా, పాటల ద్వారా చెప్పడం మాత్రమే కాకుండా తండ్రి, మా హృదయ అంతర్భాగంలో నుండి వాటిని వ్యక్తపరుస్తూ హృదయపూర్వకమైనటువంటి ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతూ మా జీవితం ద్వారా చూపించగల కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ అనేక పాఠాలు మనకు నేర్పించి మన జీవితాన్ని సరిచేస్తూ ఉండగా మరొక ప్రభువుకు మనం సమర్పించుకుందాం. ఆ దేవుణ్ణి నిండారు గౌరవించేటువంటి జీవితాలు మనకు ఉండాలని ఆశిస్తాం ప్రియులారా. కనుక దేవుణ్ణి గౌరవించడం అంటే ప్రియులారా నిజంగా మనం గౌరవించుకొని వాక్యపు వెలుగులో నిలబడే గొప్ప జీవితం అని వాక్యం జ్ఞాపకం చేస్తుండగా మరొక నిజముగా ప్రభువును సందేహం లేకుండా గౌరవించి మహిమపరిచి ఆయనను లోకానికి, ఆయన ప్రేమను లోకానికి అందింపచేయుట నిజమైనటువంటి కృతజ్ఞత జీవితం అని జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధంగా చేయుటకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండి మనల్ని నిలబెట్టి తన మహిమ కొరకై మనందరినీ